ఏమండాయ్ క్లైమేట్ కూల్గా ఉంది కదా, వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటదని అమ్మని పొక్కుడు ఏమంటే బయటికి వెళ్ళి శనగపిండి తీసుకురామందే. మనకు ఒక్కడా బయటికి వెళ్ళాలంటే అసలే బద్ధకం. పైగా వర్షం వచ్చి చినుకులో తడిసిపోయి రంపట్టేస్తే ఆ రిస్కులు మనకు వద్దులే అని ఇంట్లో ఉన్న ఇడ్లీ పిండితో 4 ఇడ్లీలు వేసుకుని కొత్తిమీర పచ్చడి నంచుకుని తింటూ అలా కాలక్షేపం చేసేద్దాం క్లైమేట్ ని అనిపించింది. చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తింటే భలే ఉంటది. అంతేకాదు చల్లని వాతావరణంలో తీగా ఏదైనా తింటే ఎలా ఉంటది అనిపించి గులాబ్ జామ్ చేసుకోవాలనిపించింది. మళ్ళీ వచ్చేసేవారా నువ్వు? నాకు కూడా అనిపించింది అప్పుడప్పుడు అపరిచితుల్లో వచ్చేడికి పేరు ఏదైనా పెట్టాలనిపించి బాగా ఆలోచించక ఒకటి గుర్తొచ్చింది. చిన్నోడా? ఇది ఎలా ఉంది? ఇది బాగుంది, ముద్దుగా చిన్నోడు అని పిలుద్దాం. నా పేరు చిన్నోడా? అవును, ఎలా ఉంది? ఇంకా చిన్నోడి గురించి పక్కన పెడితే అప్పుడే వేసిన వేడివేడిగా సల్లపునుకులు అయితే కట్టించుకున్నాను. పొకోడి కూడా కట్టించుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయినా మళ్ళీ చినుకులు వచ్చేదేమని. ఒకప్పుడు మా స్కూల్ గ్రౌండ్ ఇది భూత బంగ్లాలా ఉండేది. ఇది ఇప్పుడు మంచి అందంగా తయారు చేశారు. ఒకప్పుడు మేము ఉన్నప్పుడు ఏ డెవలప్మెంట్ జరగలేదు. మా దరిద్రం ఏంటి మరి, ఇప్పుడు ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ప్రైవేట్ స్కూల్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఆ రోజుల్లో ఈ రోడ్ లోనే స్కూల్ కి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. ఆ రోజులే వేరు, మర్చిపోలేము మళ్ళీ ఆ రోజుల్ని. బయట ఫుడ్ ఇంటికాడ తెచ్చుకుని తినేదానికంటే అక్కడ తింటాకి మజాగా ఉంటది. ఎందుకంటే చట్నీ ఎంత కాదు అంత వేయించుకోవచ్చు, ఇంటికి తెచ్చుకుంటా ఉంటే సరిపోదు. హాట్ తినడం అయిపోయింది, ఇప్పుడు స్వీట్ తినేద్దామా? అదే చేసుకుని తినేద్దామా? ఇంట్లో ఏదైనా స్పెషల్ గా చేసుకోవాలంటే అది మన చేతిలో ఉంటది. ఆ కష్టం అంతా మందే. ఉంటానండి, అయితే స్వీట్ తినేది స్వీట్ గా బాగా చెప్పేస్తున్నా.